వైద్యం ఖరీదైన నేపథ్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి సేవలు అందించడం ప్రశంసనీయమని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. స్థానిక రామచంద్రరావుపేటలోని శ్రీకృష్ణ ఆర్థోపెడిక్ ఆసుపత్రిలో ఉచిత వైద్య సేవలు ప్రారంభించి 27 నెలలు పూర్తయిన సందర్భంగా శనివారం ఆసుపత్రి ప్రాంగణంలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆసుపత్రి స్థాపించి ప్రతి నెల 2వ శనివారం ఉచిత వైద్య సేవలతో పాటు మందులు, టెస్టులు చేయడం అభినందనీయమని అన్నారు. ఆసుపత్రి చైర్మన్ బి శ్రీకృష్ణ మాట్లాడుతూ తన తండ్రి స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2వ శనివారం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి పేదలకు సేవలు అందిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఉచిత సేవలు మరింత విస్తృతపరుస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బూక్యా నాయక్, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పైకి వస్తారు. వచ్చిన తర్వాత పేదరికాన్ని కూడా గుర్తు చేసుకుని మళ్ళీ తోటి పేదవారికి సాయం చేయాలనేటువంటి తాత్పత్వం ఉండటం మనందరం కూడా గర్వించదగ్గ విషయం. ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కృష్ణ ఆసుపత్రి యొక్క యాజమాన్యానికి, వారికి మీ యొక్క కూటమి మనిషిగా మీకు అన్ని సహాయ సహకారాలు ప్రభుత్వం నుండి ఇప్పించడానికి మా ప్రయత్నం చేస్తాం. ఇంకా గోడంత భవిష్యత్తు ఉంది. ఎక్కడికో బ్రహ్మాండమైనటువంటి కొత్త హాస్పిటల్ కట్టి మా ఏలూరులోనే మా దగ్గరే ఈ సేవలు కొనసాగించాలి. అయితే త్వరలో ప్రతివాడు పెళ్లి చేసుకున్న తర్వాత ఇల్లు కట్టుకోవాలని, మంచిగా కుటుంబాన్ని సాగదీయాలని, సాకాలని అనుకుంటాడో, అట్లాగే ఒక డాక్టర్గా మీకు కూడా బోలని కళ్ళు ఉంటాయి. మీ కళ్ళన్నీ కూడా సాకారం అవ్వాలని, మీరు మంచి హాస్పిటల్ కట్టాలని, మీరు మరింత పేదవారికి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం కూడా భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం. నమస్కారం అండి. నేను డాక్టర్ కృష్ణ, మాది శ్రీకృష్ణ హాస్పిటల్, ఏలూరు, ఆర్ఆర్పేట. మరి మేము ఈ హాస్పిటల్ స్థాపించి దాదాపుగా 12 సంవత్సరాలు అయింది. నేను గత 27 నెలలుగా ఈ హాస్పిటల్ని మరి మేము మల్టీ స్పెషాలిటీ చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఎంతోమంది నిరుపేదలు మరి కనీసం పరీక్షలు కూడా చేయించుకోలేను వాళ్ళని నేను గుర్తించడం జరిగింది. అలాంటి వారి కోసం మనం ఏదో ఒకటి చేయాలనే సదుద్దేశంతో మరి ప్రతి నెల 2వ శనివారం మనం పేద ప్రజల కొరకు ఉచితంగా ఇక్కడ మనం టెస్టులతో పాటు మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ అవకాశాన్ని ఈ యొక్క నగరవాసులు కానీ చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఎవరైనా సరే ఈరోజు వచ్చి ఉచిత వైద్య సహాయం పొందవచ్చు. ఇది మరి మనకి మా యొక్క కుటుంబ నేపథ్యం చూస్తే ఏలూరు నగరంలో శ్రీ కృష్ణ హాస్పిటల్ డాక్టర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో మరి ఏర్పాటు చేసి ఈరోజు 27 నెలలు కంటిన్యూగా మరి ఆయన ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ వైద్య ఉచిత శిబిరం ద్వారా సుమారు 2 నుంచి 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఒకరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తే. అలా 26 నెలల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నారంటే సుమారు 50 నుంచి 60 లక్షల రూపాయలు ఈ పేద ప్రజల గురించి మరి వారు ఖర్చు పెట్టి మరి సేవా దృక్పథంతో మరి ఈ కార్యక్రమం చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం.